గుర్తుపెట్టుకో బాస్, ఆటలో చొక్కాలకు బొత్తాలు ఊడిపోతే పిన్నీసులు పెట్టుకున్న బ్యాచ్ బాస్ మాది. మాకు రెడ్ బుల్ గురించి తెలుసు, మా గోల్డెన్ డేస్ ని కలర్ఫుల్ గా మార్చిన గోల్డ్ స్పాట్ గురించి తెలుసు. కొబ్బరి మట్టలతో క్రికెట్ ఆడాం బాస్. ఎస్టీడీ బూత్ లో రూపాయి కాయినేసి ఎంటైర్ మ్యాటర్ ని 3 ముక్కల్లో చెప్పేసేవాళ్ళం. ఫ్రెండ్ కోసం పెన్సిల్ ని 2 ముక్కలు చేశాం. బ్యాగ్స్ ని స్టంప్స్ లా పెట్టుకుని బ్యాచ్ మొత్తం క్రికెట్ ఆడాం. అందరూ ఒక చోట గుమ్మిగూడి లంచ్ బాక్సులు షేర్ చేసుకుని లవ్లీ మెమరీస్ ని సేవ్ చేసుకున్నాం. షార్ట్ కట్ లో గోడ దూకి స్కూల్ కి వెళ్ళినా, శుక్రవారం రాత్రి వచ్చే చిత్రలహరి కోసం టీవీ ఉన్న ఇల్లు చూసి దూరినా మా డెడికేషన్ మాత్రం మామూలుగా ఉండేది కాదు బాస్. హోంవర్క్ రాకపోయినా బెత్తం దెబ్బలు పడకుండా జాగ్రత్త పడేవాళ్ళం. షేరింగ్ లో దిల్ పసంద్ కొనుక్కొని కేర్ఫుల్ గా దీన్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రోజులే వేరు బాస్. మా పాకెట్స్ లో మనీ తక్కువ, కానీ మా హార్ట్స్ లో హ్యాపీనెస్ ఎక్కువ. వర్షం వస్తే కాగిత పడవలు, సర్కస్ వస్తే చాటంతా అప్పడాలు, చిల్లు పడ్డ చెప్పులు, చింతపిక్క గింజలు అవన్నీ మాతో పాటు రాలేక అప్పుడెప్పుడు వాళ్ళంత దూరానే ఆగిపోయాయి. మట్టి కొట్టుకుపోయిన మా బాల్యంలో నుంచి బందికానాలోకి వచ్చి పడ్డ మాపై జ్ఞాపకాల చినుకులు పడితే చాలు నేనెప్పుడో చిన్నప్పుడు తిరిగాడిన వీధుల్లో చెప్పులు లేకుండా పరిగెట్టినంత మజా వచ్చేస్తుంది బాస్.